గ్రేట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల విభజన ప్రజల అభిష్టం మేరకు జరుగుతుందా? అనుమానమే అంటున్నారు కార్పొరేటర్లు. డిసెంబర్ 31 వరకు ప్రక్రియ పూర్తి చేయాలన్న కేంద్రం ఆదేశాలతో ప్రజల అభ్యర్థనల్ని లెక్కలోకి తీసుకునే టైం ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నగర ప్రజల్లో కూడా ఇదే డౌట్ ఉంది. మిగిలిన ఈ కొద్ది రోజుల్లో ప్రజల నుంచి వచ్చిన 6,000కు పైగా అభ్యర్థనల్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా అంటే కాస్త అనుమానించాల్సిందే. శివారు మున్సిపాలిటీల విలీనంతో జీహెచ్ఎంసీని 150 నుంచి 300 వార్డులుగా మారుస్తూ ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో తమ వార్డుల విభజన అస్తవ్యస్తంగా మారిందంటూ ఇటు ప్రజలు అటు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్కు విన్నవించుకున్నారు. దీనికి సంబంధించి దాదాపు 6,000 అభ్యర్థనలు వచ్చాయి. ఈ అభ్యర్థనల ఆధారంగా తుది నోటిఫికేషన్లో మార్పులుంటాయా ఉండవా అన్నది ఇప్పుడు సందేహాస్పదంగా మారింది. డీలిమిటేషన్ పై ఏమైనా సమస్యలు ఫిర్యాదులుంటే తెలియజేయాలని అధికారులు హామీ ఇచ్చినప్పటికీ ఎక్కువ మంది కార్పొరేటర్లు ప్రజలు నమ్మటం లేదు. ఫిర్యాదులు స్వీకరించిన అభ్యంతరాల కోసం ప్రత్యేకంగా జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశాన్ని ఏర్పాటు చేసినా తమ అభ్యంతరాలను పూర్తిగా పరిశీలించి మార్పులు చేస్తారనే నమ్మకం జనంలో లేదు. అయినప్పటికీ చాలా మంది జీహెచ్ఎంసీ సర్కిల్, జోనల్ కార్యాలయాలతో పాటు ప్రధాన కార్యాలయంలోనూ సూచనలు, ఫిర్యాదుల వినతి పత్రాలు అందజేశారు. ప్రస్తుతం ఉన్న వార్డుల పేర్లు మార్చటం, కొత్తగా ఏర్పాటైన వార్డుల పేర్లపైన అనేక అభ్యంతరాలున్నాయి. జీహెచ్ఎంసీ సర్వసభ్య సమావేశంలోనూ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల నుంచి అభ్యంతరాలు ఎక్కువగా వచ్చాయి. వార్డుల విభజన అడ్డగోలుగా జరిగిందని ఆయా ప్రాంతాల్లో బీజేపీ నేతలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. వార్డుల విభజన 31వ తేదీలోపు పూర్తి చేస్తే జనగణన చేయటానికి సులభంగా ఉంటుందని కేంద్రం భావిస్తోంది. సో మిగిలిన ఈ కొద్ది రోజుల్లోనే జీహెచ్ఎంసీ పని పూర్తి చేయాల్సి ఉంది. అభ్యంతరాల ఆధారంగా ప్రభుత్వానికి ఫైనల్ రిపోర్ట్ సమర్పిస్తారా లేక తమకు తోచింది ఫైనల్ చేసి ఇస్తారా అనే అనుమానం అందరిలో ఉంది. దాదాపు 1.5 కోటి జనాభా ఉన్న జీహెచ్ఎంసీకి సంబంధించిన వార్డుల విభజన ప్రజాభిష్టం మేరకు చేయకపోతే ప్రభుత్వానికి ఎదురు దెబ్బ ఖాయమనే వాదనలు వినిపిస్తున్నాయి.